పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెనెటిక్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. పైగా మూవల్ సపోర్ట్ అదిగో సాంబా గురు ఇప్పుడు మనం చేస్తున్నారా బండి రాపి శాల్తీ లేపి ఫటఫట్లాడించి మీ నాన్న పరువు నిలబడతావు. కరెక్ట్. బండిలో పడుకున్న బాట్కోనాయాల పర్మిషన్ లేకుండా ఈ ఊళ్ళో కాలెడితే తలగిరిపోతుంది తెలుసా? ఈ రాయుడు కొడుకునేదంతావురా పైగా గేదెలా కాలుతోదంతావా? క్లోజ్. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. అయ్యో సాంబా గురు ఇవాళ వీడిని మనం ఏం చేస్తున్నావురా? ఈ వేళ వీడి చాప్టర్ క్లోజ్ చేస్తాం గురు. ఒరేయ్ రాయుడు కొడక, ఈ ఊరే కాదు ఈ దేశంలో ఏ ఊరు కూడా ఎవడబ్బ సొమ్ము కాదు కనుక వచ్చే వారికి అనుమతులు పర్మిషన్లు అక్కర్లేదు. కానీ మా ఊరి పద్ధతి ఏ పద్ధతైనా ఈ వేళ నుంచి మారి తీరాలి. ఎందుకంటే మనం దిగాం కనుక. అరివో సాంబా గురు ఇప్పుడు మనం ఏం చేస్తాంరా? మా గిరిబాబుని వదిలేస్తావు గురు. నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. రాయ్ వాడిని తీసుకువెళ్ళి మూతి మీద మొహం మీద కాపలం పెట్టండి. రైట్. 100 200 వేసుకో బాబా, తొందర వేసా. ఎవరా నువ్వు? నిన్ను చెడుగు చేస్తాను. ఈ స్థలం తాలూకా యజమాని అనుమతి లేకుండా నువ్వు ఇక్కడ సారా కొట్టు పెట్టినందుకు నిన్ను ఫుట్బాల్ ఆడించేస్తాను. ఏరా పరగడుపునే ఫుల్లుగా పుచ్చుకుని వచ్చావా? స్థలము యజమాని అంటున్నావు, ఇక్కడి నుంచి నోరు మూసుకుని వెళ్ళకపోతే అది అలా నోరు మూసుకో. చూడు, ఈ స్థలం నాది, ఈ ఇల్లు నాది కాదని ఎవరైనా అన్నాడే అనుకో, వాడి తలకై లేచిపోద్ది. నువ్వు నీ సామాన్తో అరగంటలో ఇక్కడి నుంచి ఖాళీ చెయ్యకపోతే నిలువునా చీరేస్తాను. సంజే? గురు పరిస్థితి ఏం బాగాలేదు, సామాను సీసాలు సర్దేద్దామా? రే తాడు చెట్టు నా కొడక, ఊరు పెరుగులో ఎవడో కొట్టు ఖాళీ చేయమంటే చేస్తామంటారా? ఏంటి గురు, పళ్ళు రాయ కొట్టాను, టేబుల్ అన్ని ఎలిగి కొట్టాను. అరగంట పూర్తివాడు అదే చేస్తాడు. నోరు మీద గాడిద. రే బట్ట కొడక, అలా గట్టుకడా పక్కిరిగాడు వాడు మనుషులు ఉంటారు. వెనక దాన్ని పోయి తొందరగా తీసుకురా. ఇంకా మీకు 8 నిమిషాలు టైం ఉంది. ఇదిగో నా దగ్గర 2 సిగరెట్లున్నాయి. ఒక్కొక్కటి కలుసుకోవడానికి 4 నిమిషాలు పడుతుంది. ఈ 2 సిగరెట్లు కలుసుకుని నేను గృహప్రవేశం చేస్తాను, గుర్తుంచుకో. ఆ పకీర్ మనుషులు ఇంకా రాలేదేనా? అదృష్టవంతులు వాళ్ళు ఇంకా రారు. ఓరి నా కొడక, నీకు దండం పెడతాను, నువ్వు నోరు మూయరా. రాయ్ సారా కొట్టు, 2వ సిగరెట్ కూడా వెలిగిస్తున్నాను. గురు వెళ్ళి చుట్టా కాల్చమని చెప్పండి, టైం కలిసి వస్తుంది. అడు గట్టిగా దమ్ములాగేస్తున్నాడు గురు, నీకు దాకేద్దాం గురు. అదే మంచిదంటావా? మంచిది గురు. ఈ ప్రపంచంలో దీనికన్నా మంచి అవకాశం ఇంకా ఏమీ లేదండి. గురు పకీర్ గారు మనుషులు వేసుకొచ్చాడు. పకీర్, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోడ్డు మీద కాళ్ళు నిగరదని కూర్చున్నాడే, వాడు నా కొట్టంత బీభత్సం చేశాడు రా. వాడు అంతా చాల్చాలి. ఎవడు ఆ పిచ్చిగాడ? ఫెడేల్మని కొడితే పాడెక్కుతాడు. సరే గాని ముందు మనోడికి మందు ఇచ్చుకో. రాయ్ గంగులు, నువ్వు కౌరంపి నా చిల్లర నా కొడుకులు వచ్చినట్టున్నారు.
కావాలంటే ఆయుధాలు కూడా తెచ్చుకో. ఏ? అమ్మ నా కొడక పెద్ద రుస్తువులా మాట్లాడుతున్నావే. ఫినిష్ నీ కథ ఏంటో ఫినిష్. వీడి సంగతి చూడండి రా. ఇల్లు ఖాళీ చేశారా? రేయ్ ఇంకా నేనున్నాను రా. ఏమిట్రా ఏమిటి పెళ్ళం లేచిపోయిన వాళ్ళ ఏం జరిగింది? కాసులో ప్రాణం పోయింది బాబోయ్. మన అబ్బాయి గారిని బాధేసిన పట్నం కూరడు నన్ను కూడా బాధేసి సాగు చేశాడు బాబోయ్. శాస్త్రం ప్రకారం రావణ రాజ్యంలోకి హనుమంతుడు ప్రవేశించి లంకిని కొట్టినట్టు నిన్ను కొట్టాడు. అంటే రాయుడు గారి రాజ్యంలోకి రాహు అడుగు పెట్టాడన్నమాట. ఏమిటే అంటే రాయుడు గారు రావణాసుడు కుంభకర్ణుడు ఈ తిరుపతినట్టు తినిపించేయగలను. అలాగైనా కురలేదు అనుకుంటున్నారేమో. సర్లే ఒరే రాముడు, అయ్యా గౌడుకి ఎదురా మేస్తూ ఇంట్లో ఉండడమేనా జబ్బ పుష్టామైనా చూపించడం ఉందా? ఆ గంగులు గారితో వెళ్ళి ఆ కుర్రబెద్దమని పట్లాడించేసి మట్టి కనిపించేసి ఇది రాయుడు గారి దెబ్బ అని చెప్పినారా? అలాగే అయ్యా. ఏమిటి ఆ పట్నం నుంచి వచ్చినవాడు మా అన్నయ్యని దులిపేశాడా? అవునే, ఈ మధ్య మీ అన్నయ్యకి మరీ పొగరెక్కింది. ఏయ్, పొగరు మా వంశ లక్షణమే. మా అన్నయ్య రౌడీ, రాలుగాయి, తుంటరి. అందుకు వాణ్ణి మా నాన్న కొట్టాలి, తప్పదంటే నేను తన్నాలి. అంతేగాని ఎవడో పరాయివాడు వచ్చి పెద్ద హీరోలాగా దరదలాడిస్తాడా? వాడెవడో నాకు తగలాలి. ఒక్క దులుపు దులిపే. అయ్యా, శాస్త్ర ప్రకారం మన రావుడి గారి కండలకి ఆ కుర్రవాడు గుండు లేక పిండు అయిపోయి ఉంటాడు. ఏమిటి తౌడైపోయి ఉంటాడు. ఏమిటి రాముడు గారు కూడా
అయ్యా నాకేం తెలియదండి వీళ్ళు లోపలికి వెళ్ళేది అన్నాడండి అంతే. దీపావళి అవుట్లోకి పెద్ద మోత వచ్చింది. తిరగొచ్చిన కాళ్ళ దగ్గర పడి ఉన్నాడండి. ఇలా ఈడ్చుకొచ్చేసాను. అచ్చో నాకు అలాగే జరిగిందన్న. సన్మానం అనుకున్నావా? తలుచుకు సంబరపడిపోవడానికి. ఆంధ్రదేశంలో ఇన్ని పల్లెటూళ్ళు ఉండగా ఆ కుర్రాడు ఈ ఊరే ఎందుకు వచ్చినట్టు, ఆ ముసలయ్యగాడి ఇల్లే ఎందుకు కొన్నట్టు, అది ఆలోచించాలి. తమరు లేచి రాజు వెడల రవితేజములు అలరగా అన్నట్టు అక్కడికి వెళ్లి ధ్వజస్తంభంలాగా నిలబడి కళ్ళు ఎర్ర చేశారంటే తనే వచ్చి మీకు ఆమె పడిపోతాడు. చూడు బాబు, నా పేరు హరి. చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. నన్ను ఈ ఊళ్ళో గంగారాయుడు అంటారు. ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడవేం పంతులు? వీరి మాట వేదని చెప్పింది శాసనం. వీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాను సర్ది పెట్టచ్చుగా. ఓహో, చాలా తెలుగుగా మాట్లాడుతున్నావే. రాష్ట్రం తాలూకు మ్యాప్ తీసుకుని అందులో ఒక పల్లెటూరిని ఎన్నుకొని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకుని ఆ ఇంటికి పచ్చ తోరణాలు కట్టినంత మాత్రాన ఆ ఇల్లు నీదైపోతా. అలా కాకపోవచ్చు, కానీ ఇంటి సొంతదారుడికి డబ్బిచ్చి కొనుక్కుంటే అది నాదే అవుతుంది కాదంటారా? ఆ సొంతదారుడు అయిన గంగులకు నువ్వు డబ్బెక్కడిచ్చావు? వాడిని తన్ని. నేను కొన్నది ఈ ఇంటి ఓనరు ముసలయ్య దగ్గర. నాదైన ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం. ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా? నమ్మకం లేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి. నేనే చదవాలా? చూడండి లింగం గారు, మీకు మరో శుభార్త. ముసలయ్య దగ్గర ఈ ఇల్లే కాక అతని 4 ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను. ఇన్నేళ్లు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది. సాధ్యమైన త్వరలో ఆ మూట నాకు అందివ్వకపోతే తమను కూడా ఒక ఆట ఆడింతా చూస్తా. అదన్నమాట విషయం. చూడబ్బాయ్ హరి, చాలా సంతోషంగా ఉందయ్యా నాకు. ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మగవాడు ఇన్నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. చూడు లింగం, ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సొమ్ము అనా పైసలతో మూట కట్టి పళ్ళెంలో పెట్టిచ్చే, లేకపోతే ఊరంతా చిచ్చి అని తప్పని అంటారు. చూడబ్బాయి హరి, మా ఓణ్ణి నేదో అన్నాడంట, నువ్వు పెసరెట్టు ఎట్టేసావంట. మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మన్నించమని అడుగుతున్నాను. నన్ను మన్నింపు కోరే కంటే మీ అబ్బాయిని కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది. అది మళ్ళీ నాకు చెప్పాలా? ఎలాగూ జరిగే పని అదే. ఏగో కాగితాలు, వస్తాను. ఏంటయ్యా సూపు? వెంటనే అడుగయ్యూ పోయావంటే కరకజ్జం తినిపించేస్తాను. అన్నా, ఇంతకాలానికి ఆ వెధవల్ని తన్ని ఆ వెధవల చేత దండాలు పెట్టించుకున్నది నువ్వే. మా చిన్నప్పుడు ఈ ఊళ్ళో రుస్తుం రుద్రయ్య అని ఉండేవాడట. అన్యాయం అధర్మం అని అనిపిస్తే నీలాగే పెద్దవాళ్ళకైనా సరే బుద్ధి చెప్పేవాడట. ఇక నువ్వు మాకు కాస్త ఒత్తాసుగా ఉన్నావు అనుకో, ఊరిలో దారిలో తెచ్చేయచ్చు. దాందే ఉంది. మంచికి మంచి మనుషులకి నేను ఎప్పుడూ అండగానే ఉంటాను. పదండి. అంత పెద్ద ఆయన వస్తారంటావా? మాట తప్పే మనిషి కాదే. నమస్కారం బాబు. నమస్తే. రండి రండి. నమస్తే నమస్తే. నో 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 నో, ఈ దండ పడాల్సింది నా మెళ్ళలో కాదయ్యా. 20 ఏళ్లు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి. నల్లరామూర్తి గారు, ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది? తమరు కూడా పాల వాటాదారులు కదా, మీ మెళ్ళలో దండయలేదనా? మా పార్ట్నర్స్ ఇద్దరి మధ్యన ఫిట్టింగ్ పెట్టేస్తాను వేటి. ఏమిట్రా ఇది? ఏం లేదయ్యా, మొన్న నా కొత్త లారీకి తమరే పూజ చేశారు కదా, అట్లాగే ఈడి లారీని కూడా ముందుగా మీరే తోలాలంట. అరే చాలా బాగుందిరా. నా దగ్గర పనిచేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ని చేస్తున్నారన్నమాట. అంత మాట అనకండి బాబు. తమరి చేతి మీదుగా ఏం జరిగినా శుభం జరుగుద్దని మా నమ్మకం. సరే పదండి. వెంకటపతి గాడి లారీ మీద, గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసేయమంటారా? పోయిన జనవరిలో మన 4775 లారీ తగలబడితే ఏమైంది? ఒక్కేసిన వేటి లగ్గెత్తుకుపోయి ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చేసుకోలే. వీళ్ళేం తక్కువ తిన్నారా?
వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు. మరైతే ఒకటికి లెఫ్ట్, రెండో వాడికి రైట్ లెగ్ తీసేయమంటారా? తీసేస్తే మళ్ళా డ్రైవర్లను పెట్టుకునే తెలిసేట్లా లేవేటి. వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు, గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు. మనకేటి చేస్తారేటి? లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళి రిబ్బన్ కట్టింగ్ చేస్తా, డ్రైవర్లందరినీ ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే. అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారనుకుంటున్నావా? అయ్యారు, మనం పేసాదం కూడా తిన్నాం కదేటి. అమ్మాయికుడా, క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు. కూలివాడు కూలివాడిగానే ఉండాలి, లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి. ఓకే? కానిస్టేబుల్ సార్, ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది, నువ్వు చూడు. అమ్మో, ఏదో ఉంది సార్. ఏముందరా ఇందులో? కోడిగుడ్లో ఏముంటుంది సార్? ఏమీ లేదా సార్? ఏమిటి సార్ అన్యాయం? సార్ సార్ కావాలంటే 4 గుడ్లు తీసుకోండి, అంతేకాని. ఏంట్రా, నువ్వు నాకు లంచం ఇస్తావా? అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అన్నమాట. సార్ అన్యాయం సార్. ఏందే, ఫారెన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా? కోడిగుడ్లోకి వాచి ఎలా వెళ్తుంది సార్? పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట. ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచి పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా. నమస్తే సార్. ఎంత తాగేవరా నోరింత కంపు కొడుతుంది? ఏమిటి సార్ మీరు అనేది? నేను తాగానా? లేకపోతే నేను తాగానా? నీ అబ్బా. ఏంట్రా ఎదురు చెప్తున్నావు? తాగరా. ఏరా, పీకల దాకా తాగి పోలీస్ జీబుని గుద్దుతావా ముసలి నాయాల? కుదరదయ్యా, కుదరదు, పెట్టయ్యవయ్యా పోను. నీకే తీసుకో. ఏమిటి సార్ ఇది? గుట్టు చప్పుడు కాకుండా 2 డ్రైవర్లు లోపలికి దోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా? ఏమన్నావు? టైరా? నీకిచ్చింది పాత టైరా? మా లక్ష్యం చూడంగానే మొహం వెలిగిపోతుంది. సార్, ఈ డబ్బంతా నీకే. ఇదే 1960 అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు, 1970లో బల్ల కింద చెయ్యి పెట్టిచ్చేవారు, 1980లో అందంగా కవర్లో పెట్టి అందించారు. నాది 1990 స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్. నేతాజీ అంటే మీరేనండి? అవును. అయితే ఏంటి బే? అయ్య బాబాయ్, ఏంటంటారేంటండి? మీకోసం ఎదురు చూస్తున్నాండి బాబు. మీరు వస్తే ఇవన్నీ పెట్టమన్నారండి బాబు. సారా సాలేదనుకోండి, లారీలో తెచ్చేస్తానండి. చికెన్ సాలపోతే లారీ వేసుకెళ్ళి చికెన్ 65, మటన్ 56, మడిసి 96 తెచ్చేస్తానండి. మనిషి 96? ఏం బే, వేళాకోళంగా ఉందా? రై, వీడిని జీప్ ఎక్కించండి. మనిషి 96 అంటే ఎత్తి కొడితే హెడ్ లైట్ బద్దలై 96 ముక్కలు అవుతుందని. ఎవడరా నువ్వు? లారీ డ్రైవర్. నార్మల్. ఏంటి బే నడి రోడ్డు మీద న్యూసెన్స్? మీకు పార్టీ ఇద్దామని. ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు.
జై ఆంధ్ర లారీ మోటార్ సర్వీస్ దెబ్బ అది దెబ్బ. ఏరా పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తాగి జీప్తో నా లారీ గుద్దుతావా? ఏమిటి సార్ ఈ అన్యాయం? మీ చేతికి సంఖ్యలు వేసింది ఎవరండి? నేనే వేశాను. వీళ్ళిద్దరు ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు. అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపపోయారు. వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను. కేసు రాసుకోండి. రాయకపోతే ఈ తాళం చెవి నా దగ్గరే ఉంటుంది. కేసు రాస్తే కోర్టులో కలుద్దాం, లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంఖ్యలు మీ ఎస్పీ గారే తీస్తారు. ఏ పద్మ, ఈ గొలుసు ఎక్కడ చేయించావే? చాలా బాగుంది. అదిగో అతనే నీ హీరో. చేత కాదు, చూపులకు హీరోలాగే ఉన్నాడు కదే. ఆగండి, ఈ హీరో గారి జోరేమిటో తేల్చేస్తాను. ఏయ్ నిన్నే. నిన్నే ఏమిటి? పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. నీ పేరేంటి? ఊళ్ళో మారుమోగిపోతోంది, వినలేదా? సరే, ఏదో ఆడపిల్లవి అడిగేవి కాబట్టి చెప్తున్నాను. పేరు హరి. హరైతే గిరైతే ఇక్కడ మగాళ్ళు స్నానం చేయకూడదు. ఓహో, అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా? అయితే చెయ్యి, చూస్తాను. లేదు ఆడ మగ ఇద్దరు కలిసి చేయొచ్చంటావా? నువ్వు దిగు, ఇద్దరం కలిసే కానిద్దాం. మాటలు తిన్నగా రాని. నేనెవరనుకుంటున్నావు? వంపులు సొంపులు పొగరు వెగరు సమపాళల్లో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను. రైటే కదూ? ఆ రైట్ మాట అలా ఉంచు. ఇక్కడ స్నానం చేయడం రాంగు. ఇది మంచినీళ్ల రేవు. ఓహో, అలాగా. అయితే ఓ పని చేయి పాప, ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పగలు కాపాకాయమను. అతని కాలక్షేపంగానూ ఉంటుంది, ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది. ఉంటాను. చూడు, ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను. వస్తాను, గజ్జల గుర్రం. సమయానికి దేవుళ్ళ వచ్చిన పసుపు కుంకుమలు కాపాడేవు బాబు, లేకపోతే ఏమైపోయి ఉండేవాళ్ళము. అలా అనకండమ్మా, ఆ పరిస్థితిలో మనిషి అన్నవాడు ఎవడు చూసినా ఆ మాత్రం సహాయం చేస్తాడు. నీకు తెలియదు బాబు, ఈ ఊరు మమ్మల్ని వెలేసింది. మాకెవరు సహాయం చేసినా ఈ ఊరి పెద్దలు వాళ్ళ మీద కక్షి కడతారు. ఊరు నుంచి వెలేసేంత నేరం మీరేం చేశారు? మంచితనం రాజ్యం చేసే చోట చెడ్డతనం నేరం అనిపించుకుంటుంది. చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు. నిజమే, మరీ మంచితనాన్ని ఈ లోకం భరించలేదమ్మా. అందుకే గాంధీని కాల్చేశారు, యేసుని సిలువు వేశారు, అలాగే మిమ్మల్ని వెలివేశారు. మనసు నొప్పించే మా గొడవ ఇప్పుడు ఎందుకులే బాబు. అన్నట్టు అడగటమే మర్చిపోయాను, నీ పేరేమిటి బాబు? హరి. నేను వస్తానమ్మా. ఒక్క క్షణం కూర్చో బాబు, ఇప్పుడే వస్తాను. అమ్మాయి అమ్మాయి పార్వతే, పార్వతమ్మ తల్లి, నా అల్లుడికి ప్రాణం మీదకి వచ్చిందట్టుగా. ఎట్టున్నాయ్యా? ఇప్పుడు ఆయనకి బాగానే ఉందండి. నా బాబు, నా బాబే, నువ్వా నువ్వా నా అల్లుడిని కాపాడింది? నాయనా, ఆ 7 కొండల వాడు, ఆ అలివేల మంగమ్మ నిన్ను చల్లగా చూస్తారయ్యా. ఏమ కన్న బిడ్డవో, నువ్వు సమయానికి వచ్చి ఆదుకోకపోతే నా బిడ్డగతి ఏమైపోయేది? చిన్నాడువైనా నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలయ్యా. అంత మాట అనుకో, నేను ఏ తల్లి కనబెట్టినైనా నీకు మాత్రం మనవడినే అమ్మమ్మా. ఓరి నీ అమ్మ కడుపు చల్లగా, ఎంత బాగా చెప్పావురా. వచ్చావా? వచ్చానమ్మా, దేవుడు నిన్ను చల్లగా చూశాడు. తీసుకో బాబు. వద్దండి. తేనువయ్యా.
అమ్మా నేను వెళ్ళొస్తాను. అమ్మ కాసేపు కూర్చోవే. కాసేపు కూర్చోటం అంటే ఇంటికాడ నీ కూతురు వాళ్ళ అయ్యి కట్టా ఉందో లబోదిబ్బని ఏడుతా ఉంటది. ఇప్పుడు నేను వెళ్ళి ఆయన లక్షణంగా ఉన్నాడని చెప్తే అప్పుడు కాస్త కూడదండి. అదేంటమ్మా అక్కడ బాధపడే కంటే ఒకసారి చూసేలా. అదంతా పెద్ద బాగోతుందిలే అయ్యా. ఎక్కడికే పెడుతున్నావు? అది కాదండి, మా నాన్నగారికి పెద్ద గండం తప్పిందట. ఒకసారి వెళ్ళి పరామర్శించడానికి ముసలు తెలియదు కదా, ఊరంతా కట్టకట్టుకుని వెళ్ళక్కర్లేదు, లోపలికి వెళ్ళి. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా కన్న కూతురిగా నేను నిన్ను కట్టుకున్నవాడిని. నీకు ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను, నువ్వు నీ పుట్టింటికి వెడితే మళ్ళీ ఈ గడప దొక్కాల్సిన అవసరం ఉండదని. రాయుడు వెలేసిన వాళ్ళందరినీ నేను వెలేశాను. నీకు నీ వాళ్ళు కావాలో నేను కావాలో తేల్చుకో. ఆడి జీతం ఎంతో జీవితం ఎంతో ఈ టీవీలు ఫ్రిడ్జ్లు చూస్తేనే తెలుస్తుంది. రండి. ఇదేమిటి? ఇతని ఫోటో ఇక్కడ ఉంది. వాడే బ్యాంక్ మేనేజర్ అమ్మా. ఓ గాడ్, నేను చూసి నితిన్ శవాన్ని. బ్యాంక్ మేనేజర్ లారీ డ్రైవర్ల డబ్బు కాజేస్తే ఇతన్ని ఎంత చంపారు? ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు సీనుగాడు ఇక్కడ ఉన్నాడు. డబ్బు కోసం సీనే ఆ బ్యాంక్ మేనేజర్ చంపుతాడు, మిమ్మల్ని చంపపోయాడు. అతను ఏ లారీతో అటాక్ చేశాడో ఆ లారీ ఓనర్ ఎవరో వివరాలు సేకరించలేదా? ఆ లారీ రంగనాయకుల్ది. అంతకు ముందే తన లారీని శ్రీను అనే వ్యక్తి తీసుకు పారిపోయాడని అతను కేసు పెట్టాడు. అంటే బ్యాంక్ మేనేజర్ హత్య జరుగుతుందని రంగనాయకులకు ముందే తెలుసన్నమాట. నాకేం తెలియదు. ఓపెన్ ద ఫైల్. మీరేమన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని ఆ ఫోటో దిగారా? హత్య చేసే ముందు హాస్పిటల్లో పడుకోవటం, పథకాలు వేసే ముందు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం క్రిమినల్స్ కే తెలుసు. నేను క్రిమినల్ కాదు, పెద్ద మనిషిని. పెద్ద మనిషిని అని డ్రైవర్ పేటలో శుద్ధ ముక్కతో రాస్తారా? మీరు నన్ను అవమానిస్తున్నారు. మీరు చట్టాన్ని అవమానిస్తున్నారు. కేవలం ఫోటో దిగినంత మాత్రాన చచ్చిన వాడికి చంపిన వాడికి నాకు ఏదో లింక్ ఉన్నట్టేనా? డ్రైవర్ ఓనర్ అవటం మీకు ఇష్టం లేదు, అందుకే వాళ్ళు నానాడు కేసుల్లో ఇరికించారు. వాళ్ళు కేసుల్లో నుంచి బయటపడేసరికి బ్యాంక్ మేనేజర్ సహకారంతో డ్రైవర్ల నోళ్లు కొట్టారు. వాళ్ళ తిరుగుబాటుతో నిజం బయటపడుతుందని బ్యాంక్ మేనేజర్ని హత్య చేయించారు. ఈ నిజాన్ని నేను ఈ రోజు ప్రూవ్ చేయలేకపోవచ్చు. శ్మశానంలో పాతిపెట్టిన శవం కుళ్ళిపోతుందేమో కానీ ధర్మాన్ని పాతిపెడితే మళ్ళీ ప్రాణంతో లేచొస్తుంది. మైండ్ ఇట్. వామ్మో, డ్రైవర్ల డబ్బు లారీ టైర్లలో దాచిన విషయం కనిపెట్టేస్తారేంటి? వెంటనే సీనుగాడికి డబ్బిచ్చి స్టేట్ విడిచి పారిపోయి ఏర్పాటు చేయి. కలెక్టర్కి నీ విషయం తెలిసిపోయింది. పోలీసులు లారీ డ్రైవర్లంతా నీకోసం వెతుకుతున్నారు. ఇది దుబాయ్ టికెట్. ఈ రాత్రికి ఇక్కడి నుంచి ఫ్లైట్ ఉంది. ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. ఇదే ఫైనల్ సెటిల్మెంటా? నాకు తెలియదు. రంగనాయకులు గారు చెప్పమన్నది చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చేయొద్దన్నారు. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఒక్కడిగా వెళ్తాంటే నీకేమైనా అవుతుందో అని వచ్చాను. నన్ను కాపాడడానికి. ఇప్పుడు నిన్ను కాపాడుకోలేక నేను చావాలి.
మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తుంది రెడ్ హ్యాండెడ్ గా బ్లాక్ మనీని పట్టుకున్నందుకే కాదు రంగనాయకులు గారు, లారీ డ్రైవర్ని మోసం చేసి వాళ్ళ డబ్బు కాజేసినందుకు, నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఈ శ్రీనివాసుకి ఆశ్రయం కల్పించినందుకు కూడా. తీసుకెళ్ళండి. బాబు హరిబాబు, ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని. రాయుడు గారి బట్టల కాడించి పాలేరు రాముడు బట్టల దాకా నేనే ఉతుకుతా. మరి నీ బట్టలు కూడా వేసుకో. అక్కర్లేదు, నా బట్టలు నేనే ఉతుక్కోగలను. పోహారిని బాగా గంజెట్టి ఇస్త్రీ చేసిన పంటలలాగా ఉన్నావు. నువ్వు మనుషుల్నే కాక బట్టలు కూడా ఉతుకుతావా? శబాసానికి రాడు పో. గట్టు దిగి పక్కకు తప్పుకో, నేను వెళ్ళాలి. వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతాను అనుకుంటున్నావా? నేను వెళ్ళాలి, నువ్వే తప్పు. నేనెందుకు తప్పుకోవాలి? ఇదంతా మా పొలం, ఈ గట్టు మాది. యువతల పక్క పొలం నాది కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. అయితే నువ్వు తప్పుకోనంటావు. అంటావు కాదు, అన్నాను. విన్నావుగా? మర్యాదగా చెప్తే వినవా? నాకు నచ్చని విషయం అమర్యాదగా చెప్పినా వినను. సభ్యతున్న వాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి. సంస్కారం ఉన్నదానివైతే మగ పిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి. ఏమిటి, నీకు నేను మర్యాద ఇవ్వాలా? మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూ లేదు. ముద్దు ఇవ్వచ్చు, మనసు ఇవ్వచ్చు, సొగసు ఇవ్వచ్చు. నన్ను పొరదులో పడేస్తావా? కొండ నీ పని చెప్తాను. ఏంటి చెప్పేది వంకాయ? ఇదిగో, ఇప్పుడు బురదలో పడేలా చేశానా? 4 రోజులు తిరక్క ముందే నిన్ను నా గుండెల మీద పడేలా చేస్తాను. చేస్తావు. ఏమిటి నువ్వు చేసేది? చింతకాయ పచ్చడి? పచ్చడి కాదే, పోట్ల గిత్త పందెం. నువ్వు నా మీద పడి కౌగిలించుకుని తీరుతావు. అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ముద్దు పెట్టుకుని తీరుతాను. చూస్తుండు. ఏమిటయా, ఏమిటి మీ గోళ? ఎరువుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం. మరి నిన్న సాయంకాలం దిగిన ఎరువులు ఇవాళ ఉదయానికి అయిపోయంటే మేమేమైపోవాలి బాబు గారు? అవును బాబు గారు, చాలా అన్యాయం. అన్యాయం. ఎరువులన్నీ మేము ఏమన్నా పిండి వంట చేసుకుని తినేసేసామా? ముందు ముందు ఇచ్చాం, తర్వాత కోట వచ్చినప్పుడే మీకు. శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభకాలం నుంచి కుజుడు కుంటిదలకే నడుస్తున్నాడు. మళ్ళీ కోట ఎప్పుడు వచ్చేది? కుజుడు బుధుల్లోకి వెళ్ళి. రేపటి ఇంగ్లీష్ పేపర్లో ఇవాళ తాజా వార్త. కుజుడు బుధుల్లోకి రాకుండానే అక్కడ గోడౌన్ తలుపులు తెరుచుకుంటున్నా. ఏంటి ఏంటి అల్లరి? అల్లరి కాదు రాయుడు గారు, మీ ఆధ్వర్యంలో జరిగే అన్యాయాన్ని అరికట్టే కార్యక్రమం. ఏంటి నా ఆధ్వర్యంలో అన్యాయమా? నాకే అర్థం కావట్లేదు. మీకు అర్థం కాకపోవచ్చు, కానీ లింగానికి పూర్తిగా అర్థమై తీరాలి. పేద రైతులు చదివితే ఎరువులు అయిపోయాయని చెప్పాడు ఈ పెద్ద మనిషి. మరి గొడవలో దాచిన సరుకంతా ఎవరి కోసం చెప్తే విని ఆనందిస్తాం. ఏమయ్యా లింగం, నాతో కూడా ఎరువులు అయిపోయాయనే చెప్పావు, మరి ఆ మూటలన్నీ అలా దాచుంచావు. అదేంటండి బాబు, తమతో చెప్పాకే. అదేంటండి తెలియనట్టు ఉంటారు. ఇదే కుర్రోళ్ళ చేత ఇక్కడే గోయిదేంచి కప్పెట్టించేస్తారు. పంతులు అయ్యా, ఒక్క కాపుగా చూడారి బాబు, నీలాగే నేను అన్యాయాన్ని అధర్మాన్ని సహించలేను. మా లింగం పేద రైతులను ఇలా మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను. ఇప్పుడున్న ఎరువులన్నింటినీ పేదలైన రైతాంగానికి వెంటనే పంపిణీ చేయించేస్తాం. చాలా సంతోషం, మీరు మంచివారని విన్నాను. ఇప్పుడు మీ మాటల ద్వారా అది నిజమని తెలుసుకున్నాను. పునరావు, మనం వచ్చిన పని పూర్తయింది, వెళదాం పదండి.
ఇది ఎక్కడ దారుణం అండి? దాచి ఉంచు బ్లాక్ లో అమ్ముకుందామని చెప్పింది మీరేగా. అందరి ముందు నన్ను వ్యర్థం చేశారు. అబ్బా మరి ఊరికి అలా గిజ్జు పోకయా. ఆ కరోనా కొడుకుల ముందు మొత్తం అంతా ఎదవలం అయిపోవడం ఎందుకు, నీ నొక్కి చెప్తే సరిపోద్ది కదా అని అలా అన్నావు. ఓసే సుబ్బులు, గెలవలేని వాళ్ళు ఉత్త పుణ్యానికి రెచ్చిపోయి పందాలు కాసేయకూడదే. నేను ఇప్పుడు ఏం పందెం కాసానే? కాసేవని కాదే, ఎప్పుడైనా కాసే ముందు గుర్తుంచుకో, నేనెవరినైనా ముద్దు పెట్టుకుంటాను అన్నాననుకో, పెట్టుకొని తీరతా. అది పందెమంటే. ఇప్పుడేమంటావు? చెప్పడమే కాదు, ఏదైనా సరే చేసి చూపించడం మనకు అలవాటు. అర్థమైందా? సరేలే, పెద్ద మొనగాడు బయలుదేరు.